నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో విలీనం చేయటం చారిత్రాత్మక నిర్ణయమన్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్. కొరిసెపాడులో బీటీ రోడ్ ప్రారంభం. తుఫాన్, వరద నీరు, ఆక్రమణలు కొంప ముంచాయంటున్న ఉప్పు సాగుదారులు. వరద నీటి తొలగింపు, ఉపాధి హామీ పథకం కింద పనులు చేయాలని వేడుకోలు. అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరయ్యారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి ప్రక్కన సిఆర్టీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రత్యేకించి తాగాలి. Thank you, madam. Thank you very much. Ladies and gentlemen, please be seated. Security clearance ochake, we have to move from this hall. Until then, please be seated in your respective seats. Very happy today because a new capital is getting built. Andhra Pradesh Malli capital ni రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్గా ఉండడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం, ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. ఇట్ కెనాట్ బీ దట్ యూ కమ్ హియర్, యూ సెటప్ బ్రాంచ్, ఆల్ రైట్, యూ గాట్ అ రీజనల్ హెడ్ క్వార్టర్స్. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2020
8కి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 2576 మందికి ఉపాధి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈజ్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ you have to complete this project. That is where all buildings you have to do. One of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. వీటిలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. కొంతమంది తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన దామచర్ల అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా కట్టిస్తామని తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని చెప్పారు. అదే సమయంలో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. కొరసపాడు మండలం పిచ్చికల గుడిపాడు గ్రామంలో బీటీ రోడ్ను మంత్రి ప్రారంభించారు. అద్దంకి అభ్యున్నతి దిశగా ప్రజా వాంఛలు నెరవేర్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అభినందించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా స్థానికులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, వారణాసి రఘురామ శర్మ, చుండూరి మురళీ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. చినమల్లవరం మౌలాలి, షాకి మౌలాలి, చినమల్లవరం 37,121. కొల్లా సుబ్బాయమ్మ, చినమల్లవరం, కొల్లా సుబ్బాయమ్మ 713. బండారు నాగేశ్వర. దాదాపు 1,70,00,000 రూపాయలతోటి తార్ రోడ్లు ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రోడ్లు మన హైవే మీద నుంచి గుడిపాడి నుంచి అలవాలపాడు రోడ్డు దాదాపు 1,40,00,000 రూపాయలతో చేసుకున్నాము. వెళ్ళిపోయిన రోడ్లు ఏముంటే చేసాము. ఈ గ్రామంలో ఇవాళ రైతులకు సంబంధించి మనం రైతు భరోసా, రైతులకు ఇచ్చే డబ్బుల్ని ఎంతమంది పడ్డాయి అనేది చూసాము. ఈ మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 40,000 మంది పైన పడ్డాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు 5 మండలాలకు సంబంధించి 80 మందికి దాదాపు 70 లక్షల రూపాయల పైన ముఖ్యమంత్రి సహాయ నిధి అన్ని కార్యక్రమం చేస్తాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, తార్ రోడ్ల డెవలప్మెంట్ కానీ, రైతులకు సహకారంలో పెట్టుబడి నిధి కింద దాదాపు 20,000 రూపాయలు ఇస్తాము. ఆ హామీ కానీ ఇవన్నీ కూడా చూసే తప్పకుండా రైతులకి అందరికీ అందుతున్నాయా లేదా అని చూస్తాం. రైతులు పంట మార్పిడి పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేయాలని, తమ పంట ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అమ్మాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచించారు. కొనకరమిట్ల మండలం పెదారకట్లలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలో 32,965 మంది రైతులకు దాదాపు 65,95,00,000 రూపాయలు రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. తుఫాను వచ్చినప్పుడు ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు, మరోపక్క అధికారులు నియోజకవర్గంలో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కాపాడగలిగామన్నారు. వైసీపీ పాలకులు నూతన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. మార్కాపురంలో తన పుట్టినరోజు వేడుకలు
జరుపుకున్న చోటే మార్కాపురం నూతన జిల్లాను ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీకి కట్టుబడి ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించారన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారన్నారు. మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు ఈ రకంగా మీ ఊరికి వచ్చి మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే బాగుంటారు, ఏ రకంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి అడిగి మీ అవసరాలను తీర్చేదానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని మా దృష్టికి తీసుకురండి అని చెప్పి గతంలో ఏ ఒక్క పరిపాలనలో కూడా ఇలా జరగలేదు. కానీ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ల వల్ల ఇది సాధ్యం అవుతా ఉంది. ఈరోజు వారు ముగ్గురు కూర్చొని ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేదానికి సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసుకుంటూ ముందుకు పోదామని ఒక దృఢ సంకల్పం తీసుకొని ఈరోజు గ్రామ గ్రామాన ఈ రకంగా తిప్పుతా ఉన్నారు. మీరు కూడా గమనించాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈరోజు పార్టీలు శాస్త్రం కాదు, పార్టీలు ముఖ్యం కాదు. ఈరోజు మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం, మన ఊరు అభివృద్ధి ముఖ్యం, మనం బాగుండటం అనేది ముఖ్యం. మనం బాగుంటే మిగిలిన అన్ని వర్గాలు బాగుంటాయి, అన్ని సంస్థలు బాగుంటాయి. మనం బాగలేనప్పుడు, సంతోషంగా లేనప్పుడు ఇతర ఏ ఒక్క వర్గాలు కూడా సంతోషంగా ఉంటాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నగర పరిధిలోని వెంగముక్కపాలెం ఎస్సీ కాలనీతో పాటు గ్రామంలోని మురుగు కాలువలను జిల్లా అధికారులు పరిశీలించి మాట్లాడారు. ప్రధానంగా మురుగు కాలువలను శుభ్రం చేసుకోవడం లేదని గమనించడం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. మురుగు కాలువలు పూడిక తీయకపోవడం వలన నీరు నిలబడ్డంతో దోమలు చేరి దానివలన విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే మెస్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తుందని, అందులో భాగంగానే కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించడం జరిగిందని తెలిపారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు పాల్గొన్నారు. మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పండి. రావటం పోవటం కనపడటం కాదమ్మా, వ్యవస్థని క్లియర్ చేయాలి. మనం ఏం చేయాలనేది మీకు శానిటేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పేది క్లియర్ చేయించాలి, లేకపోతే ఫోర్స్తో క్లియర్ చేయించాలి. ఉద్యోగం అంటే మేము అక్కడ కూర్చోవటం కాదు, ఏసీ రూముల్లో మీకు ఏ అవసరమో అవన్నీ కూడా చేస్తారు. కాకపోతే మీరు తెలియచేయాలి, ప్లస్ మీరు కూడా సహకరించాలి. ఇలా అడ్డం వేయకుండా, అడ్డం వేసినప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా కష్టం ఉంటే ఆఫీసర్స్ చెప్తే వాళ్ళు వచ్చి నిలబడి చేస్తారు. మీరే కదా తెలియదని చెప్పారంటే ఎప్పుడు రాలేదు. వెంగముక్కలపాలెం ఎస్సీ కాలనీలో ఈరోజు అదేవిధంగా గ్రామంలో పర్యవేక్షించి మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ అండ్ టీము శానిటేషన్కి సంబంధించిన ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఇందు మూలంగా మనం కనుక్కుంది ఏంటంటే, ఈ కాలనీలో పర్టికులర్గా ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అది బ్లాక్ అయింది. అది ఆర్టిఫిషియల్గా బ్లాక్ అయ్యి ఉంది. యూజువల్గా బాగానే ప్రవాహం పోవడానికి మార్గం ఉంది, కెనాల్ అంతా కూడా ప్రాపర్గా ఉంది. కాకపోతే మధ్య మధ్యలో వచ్చినటువంటి మట్టి, ఇసుక, ఇటుకలు వీటి వలన బ్లాక్ అయింది. కాబట్టి శానిటరీ సెక్రటరీ అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఈ వ్యవస్థకు సంబంధించి ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. తగిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సెక్రటరీ ఇమీడియట్గా యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేశారు. ఇవన్నీ కూడా సాయంత్రానికి క్లియర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు సహకరించి ఎక్కడా కూడా మీ ఇంటి ముందు కానీ తర్వాత మీ కాలనీలో కానీ అడ్డుకట్ట వేయకుండా మట్టి మశానము తీసినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కాలువలో వేయకుండా దూరంగా వేసి పంచాయతీ వాళ్ళకి సహకరించాలని, ఆఫీసర్స్ అందరికీ సహకరించాలని. అదేవిధంగా
2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. డిసెంబర్ 13వ తేదీ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఇందుకోసం 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు ఉదయం 11 గంటలకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 11:30 నుండి 1:30 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 80 సీట్లకు గాను 5,200 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఒంగోలు పిఎం శ్రీ నవోదయ విద్యాలయం 26-27 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ విన్నపం చేస్తున్నది ఏమనగా, ఈ నెల వచ్చే నెల డిసెంబర్ 13వ తేదీ ఎగ్జామ్ మనకి జరుగుతుంది. దానికి సంబంధించిన హాల్ టికెట్లన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలు చూసుకొని, సెంటర్ వివరాలు చూసుకొని, దానిలో ఏదైనా సందేహాలు ఉంటే మన విద్యాలయం వచ్చి, ఒంగోలు విద్యాలయం వచ్చి మీరు సంప్రదించగా కోరుచున్నాను. ఈ జేఎన్విఎస్టీ ఎగ్జాము నిడివి 2 గంటలు ఉంటుంది. 11 గంటలకి అందరూ అక్కడ ఎగ్జామ్ సెంటర్లో రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ 2 గంటలు కూడా నాన్ బ్రేక్ అనమాట, అంటే కంటిన్యూటీగా ఉంటుంది. దీనిలో అర్థమెటిక్ 30 మినిట్స్, మెంటల్ అబిలిటీ 60 మినిట్స్, లాంగ్వేజ్ 30 మినిట్స్. సో మెంటల్ అబిలిటీ 50 మార్క్స్, అర్థమెటిక్ 25 మార్క్స్, లాంగ్వేజ్ 25 మార్క్స్. 80 క్వశ్చన్లు టోటల్గా ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో వాళ్ళు ఫిలప్ చేయాల్సి వస్తుంది. బ్లూ పెన్ను ఆర్ బ్లాక్ పెన్ తీసుకొని రావాలి. సో 11 గంటలకు వస్తే సీటింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు. యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చి 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 11:30 నుంచి కంటిన్యూట్గా 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో దివ్యాంగుల పిల్లలు ఉంటే 40 నిమిషాలు ఎక్స్ట్రాగా ఇస్తాము. సో ఈ వివరాలన్నీ మీరు ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ అని చూసుకొని, దానిలో ఏదన్నా మీకు పొరపాట్లు ఏదైనా ఉంటే విద్యాలయంలో వచ్చి సంప్రదించగా కోరుచు. జేఎన్విఎస్టీ ఎగ్జామ్ సెంటర్స్ 25 ఉన్నాయి మనకి. సో 25 సెంటర్స్లో మనకి ఎగ్జామ్ జరుగుతున్నది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సెంటర్ సూపరింటెండెంట్, సిఎల్ఓలు, ఇన్విజిలేటర్లు అంతా ఉంటారు. మొత్తం డిఈఓ గారి పర్యవేక్షణలో ఎగ్జామ్ జరుగుతుంది. పాస్ చేసుకున్న మొత్తం 5,230 మంది చేసుకున్నారు. సో 80 సీట్లు మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బలవర్ధక ఆహారం, పోషకాహారం సక్రమంగా అందించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కిరణ్ కుమార్ మండల విద్యాశాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంఈఓ 2లకు ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ శిక్షణ ఏర్పాటు చేశామో ఆ దిశగా ప్రతి అంశాన్ని కూలంకుషంగా అవగాహన చేసుకోవాలని డీఈఓ తెలిపారు. విద్యార్థుల్లో పోషక స్థాయిని పెంచాలని, పోషకాహార లోపాన్ని నివారించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. రక్తహీనత రహిత దేశంగా నిర్మించడానికి నిర్ణయాత్మకమైన పాత్ర పోషించాలన్నారు. దేశం స్థిరమైన పురోగతి సాధించాలంటే పేద విద్యార్థులు సుస్థిర ప్రగతి సాధించేలా చేయాలన్నారు. ఎంఈఓలు నిరంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లోని సమస్యలపై దృష్టి సారించి వాటి నివారణకు కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి టి రంగారావు, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ కెఎస్ సుబ్రహ్మణ్యం, శ్రీ రామకృష్ణ, రవీంద్ర కుమార్లు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ఉద్దేశించబడినటువంటి బలవర్ధక ఆహారము, పోషణ లేకపోతే ఈ పోషణ నేపథ్యంలో ఈ బలవర్ధక ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి మీరంతా కూడా నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే పిల్లల్లో ఏ విధంగా పోషక స్థాయిని పెంచాలి, అదేవిధంగా పోషకాహార లోపాన్ని నివారించడానికి మరి ఎండిఎం ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే రక్తహీనత రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ఎలాంటి నిర్ణయాత్మకమైన పాత్రను మనం పోషించాలి, ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం కానీ లేకపోతే ఎనిమిక్ కండిషన్స్ విద్యార్థుల్లో తగ్గించడానికి కానీ, కాబట్టి రక్తహీన రహిత భారతదేశాన్ని నిర్మించడానికి మనం ఏ విధంగా మనం
చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బలవర్ధకమైనటువంటి బియ్యాన్ని మనం పంపిణీ చేస్తున్నాము, ఫోర్టిఫైడ్ రైస్ని. కాబట్టి ఆ ఫోర్టిఫైడ్ రైస్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, పురోగతి సాధించే విధంగా, తద్వారా సమాజం అభివృద్ధి చెందే విధంగా, తద్వారా భారతదేశం సుస్థిర ప్రగతిని సాధించే విధంగా మరి మీరంతా కూడా పాటుపడతారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మధ్యాహ్న భోజనం తీసుకున్న తర్వాత పోషక విలువలు అందించినా కానీ ఇంకా పోషకాహార లోపాలు ఉంటాయి. కాబట్టి ఆ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి. కాబట్టి ఆ వైటమిన్ డెఫిషియన్సీసో లేకపోతే ఐరన్ డెఫిషియన్సీసో లేకపోతే ఇంకోటో న్యూనతా వ్యాధులు రాకుండా డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా మరి మీరంతా కూడా వాటిని విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ మనం ఎలాంటి ఫోర్టిఫైడ్ రైస్ని సందర్శించినప్పుడు ఇలాంటి లోపాలు నేను చూశాను. కాబట్టి వీటిని సరిదిద్దుకొని కూడా నేను రాశాను సార్ అని చెప్పేసి. ఎందుకంటే అన్ని స్కూల్స్ మీరు విజిట్ చేయలేదు. కాబట్టి విజిట్ చేసిన స్కూల్స్ని జాగ్రత్తగా ఏవైతే వీక్గా ఉంటాయో, ఏదైతే మిడ్ డే మీల్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. మీరేం చేస్తారంటే అన్ని స్కూల్స్ అట్లా విజిట్ చేస్తూ ఉన్నారు. అన్ని స్కూల్స్ విజిట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. బాగా జరిగే వాటిని విజిట్ చేసి చాలా బాగుంది అని రాస్తే నో పర్పస్. మెయిన్ పాత్ర ఎందుకు అంటే 2016-17తో పాటు విజయ మహిళ చారిటబుల్ ఫౌండేషన్ ఉంది టాటా ట్రస్ట్ తరఫు నుంచి ఫామ్ చేయడం జరిగింది యాజ్ అన్ అసోసియేట్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్కి విజయ మహిళ చారిటబుల్ ఫౌండేషన్ అనేది నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ మెయిన్ ప్రోగ్రామ్ అంటే హెల్త్, న్యూట్రిషన్, లైవ్లీహుడ్, స్కిల్ డెవలప్మెంట్. అదంటే స్కిల్ డెవలప్మెంట్ మన క్రాఫ్ట్, వెంకటగిరి పట్టుసారి మీద, లేదా కలంకరి, శ్రీకాళహస్తి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అక్కడ ఉన్న జనాల్లో లైవ్లీహుడ్ పెంచాలి అని, ఉపాధి కలిగాలి వాళ్ళకి కొంచెం. దాంతోపాటు కొంత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని. సో ఇది చేసేసి ఏంటంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్ కోసం 2018 and 19లో ప్రభుత్వంతో కలిసి చేసే ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్. అందులో ఏం చేసేదంటే ఫోర్టిఫికేషన్ ఎందుకు చేయాలి అని అంటే మైక్రోన్యూట్రిషన్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బారు కార్యక్రమాన్ని చీరాల్లో ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే కొండయ్య ప్రజల వద్ద నుండి స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు. ఇంటి స్థలాలు, పెన్షన్లు, పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టలేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిన ఘనుడు అని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము ఏం చేయమంటారు చెప్పండి, మీ అవసరాలు ఏంటనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే పరిస్థితి గతంలో చూసినట్టుగానైతే ప్రజలు కూడా ఎవరు కూడా ఏ నాయకుడి దగ్గరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కారణం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, భయభ్రాంతులు చేయడమే జరిగింది. ఈరోజు అలా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు దగ్గర అయ్యారు. వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. ఈరోజు ఎక్కువ సమస్యలు మేము చూసినట్లో ప్రధానంగా హౌసింగ్, చీరాల్లో ఎక్కువ మందికి ఇల్లు లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రెండోది పెన్షన్ కార్యక్రమాలు. పెన్షన్లు ఇప్పటికే మీకు తెలుసు పెద్ద ఎత్తున వితంతు పెన్షన్లు ఒక 3 నెలల క్రితం 1,00,000 మందికి, రాష్ట్రంలో 1,00,000 మంది పైచిలకు వితంతు పెన్షన్లు 2023 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ల్యాబ్ మంజూరైంది. దీనిలో భాగంగా ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా గది నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ల్యాబ్కు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రిన్సిపల్ శివరాం మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగనున్న నేపథ్యంలో తమ విద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇది నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ప్రతి పిఎంశ్రీ నవోదయ విద్యాలయానికి ఒక ఆర్టిఫిషియల్ స్కిల్ ల్యాబ్ మంజూరైంది. అదేవిధంగా మన స్కూల్కి కూడా, ఒంగోలు నవోదయకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ల్యాబ్ మంజూరైంది. ఇది త్వరలో దాని ఇనాగ్రేషన్ చేస్తాము. దీనివల్ల మన పిల్లలు ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నందు ప్రావీణ్యత పొంది వాళ్ళ జాబ్స్ కోసము, వాళ్ళకి ఫ్యూచర్ జాబ్స్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి దీంట్లో మనకి ప్రావీణ్యత మన పిల్లలకు ముందుగానే ఉంటుంది. ఇక్కడ దీంతో పాటు మన పిల్లలకి మనం ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నాము. సో జర్మన్ లాంగ్వేజ్
సో దానిలో కూడా ప్రావీణ్యత మన పిల్లలకి ఇక్కడ ఉంటుంది. మెయిన్ రోబోటిక్స్ ఎక్కువగా రోబోటిక్స్లో వాడతాడు అక్కడ దానిలో ఉంటుంది. సో వచ్చే 10 ఏళ్లలో అన్నీ మనకి ప్రతి ఒక్క జాబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేరు యూసేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అందరి పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకి రావాలని మన నవోదయ విద్యాలయం అందరికీ ఇక్కడ ఒక స్కిల్ ల్యాబ్ ఒకటి శాంక్షన్ అయింది. త్వరలో అది ఇనాగ్రేషన్ చేస్తాం. ఇటీవల సంభవించిన మెంతా తుఫాను ప్రభావంతో ఉప్పు రైతులు కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఇప్పటికీ వరద నీరు ఉప్పు మడుల్లో నిలిచి ఉండడంతో మరలా ఇప్పట్లో సాగుకు అనుకూలమయ్యే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మడుల్లో నిలిచి ఉన్న వరద నీటి ప్రవాహానికి ఆటంకమైన ఆక్రమణలను తొలగిస్తే గాని మరలా సాగు పట్నం, నాగులపలపాడు, సింగరాయకొండ తదితర తీర ప్రాంత మండలాల్లో ఉప్పు సాగు చేస్తూ ఉంటారు. కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, పాదర్తి, మోటుమాల, బీరంగుంట గ్రామాల్లో 4,000కు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్న ఉప్పు కొటార్లు మొత్తం వరద నీటితో మునగటంతో పాటు పెద్ద ఎత్తున మేటలు ఏర్పడ్డాయి. కొటారు గట్లు, రక్షణ కట్టలు పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడంతో వాటి పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ఉప్పు రైతులకు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించిందని చెప్పారు. బకింగ్హామ్ కెనాల్ పరివాహక ప్రాంతంలో ఉప్పు సాగుకు వరద ప్రవాహం వెళ్లే మార్గాల ఆక్రమణలు శాపంగా మారాయి. ఇక మోటుమాల ప్రాంతంలో అయితే వరద నీరు సముద్రంలోకి కలిసే కాలువ పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురైంది. వీటికి తోడు ఉప్పు సాగుతో పాటు బకింగ్హామ్ కెనాల్ను ఆక్రమించి ఆక్వా సాగు చేయడంతో మడుల్లో నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. తుఫాను ప్రభావం, వరద నీటి ప్రవాహాల ఆక్రమణలతో 10 లక్షల విలువ చేసే ఉప్పు నిల్వలు కరిగి భారీగా నష్టపోయాలని ఉప్పు రైతుల సంఘం సభ్యుడు తంబి సురేష్ తెలుపగా, ఆక్రమణలే సమస్యలుగా మారి కొటారు గట్లు, రక్షణ కట్టలు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయని ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. ఉప్పు కొఠార్లలో నిలిచి ఉన్న వరద నీటిని తొలగించాలంటే బాగా ఖర్చు అవుతుందని, ఉపాధి హామీ పథకం నిధులతో ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు మొన్న మెంతు తుఫాను కారణంగా బాగా ఎల్లవచ్చింది. ఆ ఎల్లవచ్చిన భాగంలో కొటార్ల మీద ఎక్కువ మట్టి, చేడు పేరుకుపోయింది. ఈ ఎల్లవ నీళ్లు పాకుండా ఆగిపోయినాయి. ఈ పోకపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలువ లైన్లో చెరువులు మరియు ఉప్పు రైతులు మోటుమాల దగ్గర, లాకుల దగ్గర నీళ్లు పోయే వసతిలో కొటారు మోటుమాల గ్రామస్తులు ఉప్పు కొటారు తయారు చేసి ఆ నీళ్లు పానేయకుండా ఆపేశారు. కావున గవర్నమెంట్ వారు ఏదైనా సాయం తెలుసుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి చెరువులు, ఆ లాకుల దగ్గర ఉప్పు కొట్టారు రైతులు చేసి నీళ్లు పోనీయకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారు. దాని కాలువ తవ్వి ఆ నీళ్లు పోయే మార్గం చేస్తే మా ఉప్పు రైతులు కొంత మేరుగా చేసుకొని మళ్ళీ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మేము ఇట్లాగే ఇంక 2-3 నెలలు ఆగినా కూడా ఆ నీళ్లు పోవు. కావున మా ఇందు దయ ఉంచి ఉప్పు రైతుల మీద మీరు తగు న్యాయం తీసుకుని చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉప్పు రైతులకి ఆ నీళ్లు పోయే వసతి లేక నిలబడిపోయి ఉన్నాయి ఉప్పు కొటారులోనే. దానివల్ల ఎక్కువ బురద చేరి రక్షణ కట్ట, ఇటు రోడ్డు దిగిపోయి ఉప్పు కూడా నష్టం వాటిల్లింది. ఈ నీళ్లు ఎటు పోవటానికి అక్కడే ఉన్నందువల్ల ఇంకా ఎక్కువ ఖర్చు పడుతుంది మాకు. కాబట్టి దీనివల్ల మేము సాగు చేసుకునే స్థితిలో కూడా లేవు. కాబట్టి ఈ నీళ్లు కానీ వెళ్ళే పని అయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ బహింగాని కెనాలు దగ్గర అందరూ చెరువులోళ్ళు అయితేమి, ఉప్పు సాగు రైతులైతేమి, ఈ చేపలు పట్టే వాళ్ళు అందరూ అడ్లేసి అడ్డుకట్టలు పెట్టేసి ఉన్నారు. ఆ నీళ్ళు ఎటు పోవటానికి లేకపోయింది. ఈ బహింగాని కెనాల్ దగ్గర అడ్డుకట్టలు వేసి మోటుమల్ రేవు దగ్గర ఉప్పు సాగు చేస్తున్నారు. ఈ రేవు దగ్గర ఈ నీళ్ళన్నీ ఆ సాగు సంబంధిత అధికారులు పట్టించుకొని ఆ కాలువ దగ్గర ఆ సాగుదారులను చేపిస్తే మాకు ఈ పరిష్కారం అయ్యిద్దని సమాజం కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అరుణోదయ సంస్కృతి రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. నగరంలోని మాదాల నారాయణ స్వామి భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం అరుణోదయ సాంస్కృత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్య ద్వారానే మహిళలు ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని, మహిళలకు విద్యను నేర్పించిన ఘనత వారిదని కొనియాడారు. వారి ఆశయాలను అరుణోదయ కొనసాగిస్తామని తెలిపారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొప్పరపు జాలన్న, అరుణోదయ అంజయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పుట్టాడమ్మ
ఆయన బహుజనుడిగా తన జీవితాన్ని జన్మించిన జన్మరహిత్యా తన జన్మసహత తన బహుజనుడిగా ఉన్నప్పటికీ మొత్తం అశేష ప్రజారకంలో నిమ్న జాతుల పట్ల ఒక ఆశాజ్యోతిగా నిలబడ్డాడు. ఇలాంటి మహనీయుడిని అంబేద్కరే తన గురువుగా భావించాడు. అంబేద్కరే భారతదేశానికి ఒక తలమానికంగా కీర్తిస్తున్న ఈ రోజుల్లో ఆయనే స్వయంగా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పుకున్నారు. అంతటి ఈ సామాజిక ఉద్యమాలకు సంబంధించి ఒక చోదక శక్తిగా ఉన్నటువంటి జ్యోతిరావు పూలే ఈ దేశానికి చాలా అవసరం. అట్లాంటి జ్యోతిరావు పూలే ఆశయాలను అనుగుణంగా తీసుకొని అరుణోదయ లాంటి సంస్థలు కూడా ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా మోడీ షా పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసంధంలో కొనసాగుతున్నటువంటి కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలవరించే పోరాడడానికి జ్యోతిరావు పూలే తన ఆశయాల్ని కొనసాగించే వైపుగా అరుణోదయ కలిసొచ్చే సంస్థల్లో కదలబారిన సైన్యంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీకు మనవి చేస్తున్నాను. చీరాలలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రతి ఒక్కరికి సమాజంలో స్వేచ్ఛ హక్కులను కల్పించేందుకు మహనీయులు జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారన్నారు. మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అస్పృశ్యత, అంటరానితనము, సతీ సహగమనం వీటన్నిటిలో కూడా ఆయన పోరాటం నిరంతరం కొనసాగింది. అదే కాకుండా విద్యా విధానంలో వాళ్ళు ముందు వరుసలో ఉండి చేసిందే కాకుండా వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలేని స్త్రీ విద్య పట్ల ఆసక్తి కల్పించి ఆమెతో స్త్రీలకి విద్య చెప్పించే విధంగా తీసుకురావడం జరిగింది. నాడు పురుషులే లేదు, మరి స్త్రీలకు విద్యను కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి ఒక బాలికల పాఠశాలను కూడా పెట్టారు. మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి 12వ వర్ధంతి సభ డిసెంబర్ 9వ తేదీన గుంటూరులో జరుగుతుందని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. వర్ధంతి సభ గోడపత్రిక ఆవిష్కరించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో ధనిక వర్గంలో జన్మించి బెనారస్లో చదువు పూర్తి చేసి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న యోధుడు మాదాల నారాయణస్వామి అని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సాగర్, పద్మ, జాలయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. తరాల వారధి, 3 పోరాటాలు చవిచూసిన అమరయోధుడు కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారి 12వ వర్ధంతి సభ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 9వ తేదీన గుంటూరులో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరపాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారు 1913 జనవరిలో జన్మించారు. చిన్ననాటి కాలంలోనే విప్లవోద్యమం వైపు వచ్చారు. ఇక్కడి నుంచి బెనారస్ యూనివర్సిటీ ఆనాటి రోజుల్లోనే వెళ్ళి ఎంఏ పూర్తి చేసి చదువు పూర్తయిన వెంటనే పూర్తికాలం కార్యకర్తగా మారి ఆనాడు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిషేధం విధించినప్పుడు రహస్య జీవితంలోకి వెళ్ళాడు. ఆ రహస్య కాలంలోనే కామ్రేడ్ మాదాల నారాయణస్వామిని పట్టించమని ఆ గ్రామస్తుల మీద తీవ్రమైన ఒత్తిడి జరిగిన సందర్భంలో అక్కడ నారాయణస్వామి గారి తమ్ముడు మాదాల కోటయ్య, మాదాల నరసయ్యల్ని పట్టుకొని గుళ్ళవాగు దగ్గర కాల్చి చంపారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా పేరోల మీద బెయిలు నిరాకరించారు. చివరికి వాళ్ళ నాన్న అంత్యక్రియలు ఆయన లేకుండానే కూడా జరిగినాయి. ఈ జిల్లా వాసి, మాజీ ఎంపీ, విప్లవ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారి 12వ వర్ధంతి జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా దేశ రాజకీయాలను కూడా కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో చర్చించడం జరుగుతూ ఉంది. ఇటీవల విప్లవోద్యమం మీద కక్ష కట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు పేరుతోటి తీవ్రమైన అణిచివేతని కొనసాగిస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడినప్పటి నుంచి బ్రిటిష్ వారి కాలంలో అసామాన్యమైనటువంటి నిర్బంధాలకి, త్యాగాలకి, నిషేధానికి గురైంది. అలాగనే తెలంగాణ పోరాట కాలంలో కూడా నిషేధానికి గురైంది. అలాగే నక్సల్బరీ పోరాటం సందర్భంలో కూడా తీవ్రమైన అణిచివేత కొనసాగింది. అలాగే శ్రీకాకుళం గోదావరి పోరాటాల్లో కూడా అసమానమైన త్యాగాలు చేసి అనేక వేల మంది మరణించినప్పుడు కూడా విప్లవోద్యమం ఈ దేశంలో ముందుకు పోతుంది. సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని వైసీపీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. అంటరానితనంతో పాటు అణగారిన వర్గాల విద్య కోసం జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని పలువురు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం వైసీపీ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదన్న, రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కుప్పం ప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, వెంకటేశ్వర్లు, దుంప రమణమ్మ, చెంచురెడ్డి, కరుణాకర్, కుట్టుబోయిన కోటి, సుధాకర్, బత్తుల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పూజ్య జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని తలుచుకోవటం మాకు గర్వకారణం. 1800 చిల్లరలోనే అంటే 19వ శతాబ్దంలోనే బ్రిటిష్ పాలనలో ఆ రోజున్న మూఢాచార వ్యవస్థలో ఒక వెనుకబడిన కులాల్లో పుట్టి బాగా చదువుకొని సంఘ సంస్కర్తగా మూఢాచారాలను పారదోలుతూ స్త్రీలకు విద్య లేని రోజుల్లో వాళ్ళ భార్యను చదివించి బాలికలకి విద్య ఉండాలని చెప్పటం, సతీ సహగమనాలు లాంటి ఆయన వ్యతిరేకించటం, ఆనాటి కాలంలో ఆయన సంఘ సంస్కర్తగా మొదట అడుగు వేసిన వ్యక్తి. అంటే ఒక పేదరి కుటుంబంలోని వెనుకబడిన వర్గాల్లోంచి పుట్టి ఎంత గొప్ప మహనీయుడిగా ఎదిగిన ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజానికి ఆదర్శనీయుడిగా ఆయన చూపిన మార్గం మా వైఎస్ఆర్ పార్టీకి కూడా ఆదర్శనీయమని తెలియజేస్తూ, శ్రీ వెంకటేశ్వర ఫిజియోథెరపీ కళాశాల, ఆర్పీఆర్ ఫిజియోథెరపీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. మినీ స్టేడియంలో 2 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను తొలి రోజు రిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ రాజ్ విమల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి క్రీడలు ఆడుతూ వారిలో కూడా స్ఫూర్తిని నింపారు. ఫిజియో కార్నివాల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, ఖోఖో, రన్నింగ్ రేస్ వంటి క్రీడలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సుబ్బలక్ష్మి, కరస్పాండెంట్ సంజీవరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆంజనేయ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మ్యాచ్ 12కి కానీ 13కి కోచే శ్రీ వెంకటేశ్వర అండ్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాన్యువల్ డే అండ్ కాన్వకేషన్ సందర్భంగా ఫిజియో కార్నివాల్ 2.0 2K25లో స్పోర్ట్స్ మీట్స్లో భాగంగా మన ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు గర్ల్స్ అండ్ బాయ్స్ 5 జట్లుగా ఏర్పడి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్ మరియు క్రికెట్ గేమ్స్ ఆడటానికి వాళ్ళందరూ నమోదు చేసుకోవటం జరిగింది. ఈ గేమ్స్ ఈరోజు 28 నవంబర్ 2025 మరియు రేపు 29 నవంబర్ 2025 ఈ 2 రోజులలో సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతున్నాయి. గెలిచినటువంటి విద్యార్థులకి 1వ తారీఖు కాన్వకేషన్ రోజున వారి యొక్క విన్నర్స్కు, రన్నర్స్కి మన కమిటీ నిర్ణయించబడినటువంటి వాళ్లకు బహుమతులు అన్నీ కూడాను ఆ రోజు ప్రజెంటేషన్స్ అందజేయబడుతున్నాయని తెలియజేస్తున్నాను. అట్లాగే విద్యార్థులందరూ కూడాను క్రీడాస్ఫూర్తితో ఆడి వాళ్ళ క్రీడాస్ఫూర్తిని నింపుకుంటారని, గెలుపోవటంలో సమానంగా భావిస్తారని వాళ్ళందరికీ మేము సూచిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అద్దంకి మెయిన్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో జ్యోతి రమేష్ బాబు, చెన్నపల్లి నాగేశ్వరరావు, ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, తాళ్లూరి బాబురావు, మలాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల స్నేహితుల వివాహంలో జరిగే అవమానానికి బాధపడి ఇటువంటి అవమానం ఎవరు జరగకపోతే ఎదుటి అందరికీ విద్య కావాలి, వచ్చినటువంటి ఇక కులమతాలుగా జనాలు పోవాలి, వితంతు వివాహాలు ప్రోత్సహించాలి, వితంతు సంరక్షించే ప్రయత్నం ఆయన ఎన్నికలు చేసి దాదాపుగా 65 సంవత్సరాలు ఉద్యోగం చేసి యువకరమైనటువంటి వ్యాధితోటి 1990 నామదేవతగా కొనసాగించాడు. సత్యసభకి స్థాపించాడు. దాని ద్వారా అనేకమైన సేవాకాలను నెలకొల్పాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమరావతిలో బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో విలీనం చేయటం చారిత్రాత్మక నిర్ణయమన్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్. కొరిసెపాడులో బీటీ రోడ్ ప్రారంభం. తుఫాన్, వరద నీరు, ఆక్రమణలు కొంప ముంచాయంటున్న ఉప్పు సాగుదారులు. వరద నీటి తొలగింపు, ఉపాధి హామీ పథకం కింద పనులు చేయాలని వేడుకోలు. డి న్యూస్లో నేటి మాట. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవము ముగుస్తుంది. అర్థం చేసుకొని తప్పుకోవాలే కానీ ఇంకా బంధాల కోసం ఆరాటపడకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.